వీడితో మనకేంటి వికాస్, పద. ఏంటి బాయ్, ఆఫ్టర్ ఆ వికాస్ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని కామెంట్ చేస్తుంటే మా రక్తం ఉడికిపోతుంది. మీరేంటి బాయ్ అలా సైలెంట్గా ఉన్నారు? అది గర్ల్ ఫ్రెండ్ కాదురా, వాడి కాబోయే భార్య. ఎవరైతే ఏంటి బాయ్, ముందు ఆ వికాస్ గారి సంగతి చూద్దాం. ఆ టైం కూడా దగ్గర పడింది, పదండి చెప్తాను. తాతయ్య, సాగర్, ఎలా ఉన్నారు తాతయ్య? మీ ఆరోగ్యం ఎలా ఉంది? వికాస్ వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా? నా సంగతి వదిలే సాగర్. విక్రమ్తో అమృత పెళ్ళి ఆపేశామని తెలిసి చాలా చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు అమృత పరిస్థితి ఏమిటో చెప్పు సాగర్. పెళ్లి కాకుండా ఆపగలిగాను, కానీ అమృతని కాపాడుకోలేకపోయాను తాతయ్య. ఏమైంది సాగర్? మీకు తెలుసో తెలీదో, అమృత నాన్న కృష్ణమూర్తి ఆత్మహత్య చేసుకోబోయారు. చావు బతుకుల మధ్య హాస్పిటల్లో జాయిన్ చేశాం. లక్షల డబ్బు ఎవరిచ్చారో ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు తాతయ్య. తండ్రి ప్రాణాలు కాపాడి ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. అయ్యో, నా మనవరాలికి ఎన్ని కష్టాలు వచ్చాయి భగవంతుడా. ఏ ఆడపిల్లకి ఇన్ని కష్టాలు రాకూడదు. అమ్మా అమృత, ఈ బాధలన్నీ ఎలా ఓర్చుకుంటున్నావు తల్లి? సాగర్, అమృత ఉత్తరం రాసి ఎక్కడికి వెళ్ళినట్టు? అదే అర్థం కావట్లేదు తాతయ్య. ఈ కష్టాల నుంచి శాశ్వత విముక్తి కోసం ఆత్మహత్యా ప్రయత్నానికి పూనుకోలేదు కదా సాగర్? లేదు తాతయ్య, అమృత అలాంటి పని ఎప్పటికీ చేయదు. ఆ నమ్మకం నాకు ఉంది సాగర్. కానీ ఇన్ని కష్టాలు పడి ఇన్ని అవమానాలు భరించి అటు తల్లిదండ్రులకి దగ్గర కాలేక, ఎవ్వరూ దగ్గరికి తీసేవాళ్ళు లేక, ఆ రౌడీలకు భయపడి ఒంటరిగా ఎలా బ్రతకాలి అని ఆలోచించి నిస్పృహతో. లేదు తాతయ్య, అలా జరగడానికి వీల్లేదు. అయితే అమృత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? మీ దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుదామని ఇద్దరం అనుకున్నాం. కానీ
అమృత వద్దని చెప్పింది. వికాస్ వాళ్ళకి తెలియకుండా మీరు సాయం చేసే పరిస్థితుల్లో లేరని నేను ఊరుకుండిపోయాను. నాకు కాళ్ళు చేతులు ఆడుతూ ఉంటే అమృతకి ఇన్ని కష్టాలు రానిచ్చేవాడిని కాదు సాగర్. నా అనుమానం అంతా వికాస్ మీదే తాతయ్య. అమృత విక్రమ్ దగ్గర డబ్బులు తీసుకోలేదు. ఇక తనకి వికాస్ తప్ప డబ్బులిచ్చేవాళ్ళు ఎవరు లేరు తాతయ్య. అమృత అవసరాన్ని అడ్డం పెట్టుకుని తనని ఏమైనా చేసుంటాడేమోనని నా అనుమానం తాతయ్య. మా దుర్మార్గులు ఎంతకైనా తెగిస్తారు. నీ అనుమానం నిజమే కావచ్చు సాగర్. నువ్వు ఎలాగైనా అమృత ఎక్కడ ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో జాగ్రత్తగా కనుక్కోవాలి సాగర్. అలాగే తాతయ్య, అది నా బాధ్యత. నేను ఆ పనిలోనే ఉన్నాను. మా దుర్మార్గులతో జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను తాతయ్య. అలాగే సాగర్. ఏంటా సాగర్, ఏంటి ఇలా వచ్చావు? మా అవుట్ హౌస్లో అమృత ఉండదని నీకు తెలుసు, మళ్ళీ రాకపోకలేంటి? అమృత కనిపించట్లేదు అంకుల్. కనిపించకపోతే మేమా కారణం? గన్నులు పట్టుకుని రౌడీలతో తిరుగుతోంది కదా. ఎవరెత్తుకెళ్లారో ఎవరేం చేశారో మాకేం తెలుసు? అమృతకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకోసారి మా పర్మిషన్ లేకుండా అవుట్ హౌస్ వైపు వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంకుల్, అమృత గురించి ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. అమృత విషయం మీతో కూడా మాట్లాడదామనే వచ్చాను. ప్లీజ్ అంకుల్, అమృత ఏమైందో దయచేసి చెప్పండి. ఏంటయ్యా నువ్వు చెప్తే అర్థం కాదా? ఇప్పటికే నువ్వు అమృత కలిసి వికాస్కి పెళ్లి కాకుండా చేయాల్సిందంతా చేశారు. ఆ రౌడీని పెళ్లి చేసుకుంటే పీడ విరగడవుతుంది అనుకుంటే మళ్ళీ అమృత ఎక్కడ అంటూ ఏంటయ్యా మాకు ఈ కర్మ? ఈ అవుట్ హౌస్ ఏమైనా అమృత గెస్ట్ హౌస్ అనుకుంటున్నావా? అమృత కనిపించట్లేదని చెప్పి నువ్వే కదా, వెళ్ళి వెతుక్కో. కానీ దానికి కారణం మేమే అంటే మాత్రం మర్యాదగా ఉండదు. అంకుల్, మీరు ఎంత బాగా నటించినా సంబంధం లేదని చెప్పినా నేను నమ్మను. కృష్ణమూర్తి అంకుల్ కుటుంబం రోడ్డును పడ్డానికి కారణం మీ కొడుకు వికాస్. అమృత కష్టాలకి కన్నీళ్లకి కారణం మీ కొడుకు వికాస్. ఈరోజు అమృత కనిపించకపోవడానికి కూడా వాడే కారణం. మీరంతా కలిసి నాటకం ఆడుతున్నారు. అమృత గురించి ఎంక్వైరీ చేస్తాను, నిజం తెలుసుకుంటాను. ఆ రోజు చెప్తాను మీ సంగతి. ఏమండి, ఈ దరిద్రుడు మళ్ళీ అవుట్ హౌస్లోకి అడుగు పెట్టాడు. ఏం జరుగుతుందో ఏమో. ఈ విషయం వికాస్కు చెబుదాం పదండి. వాడి ఇంట్లో లేడు కదా బాను. వచ్చాక చెబుదాం, ముందు పదండి. సరే పద. లోపలికి పదండి. నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను లక్ష్మి. డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నారు కదండి, పడుకుందిరు గాని పదండి.
పదండి. లక్ష్మి, కాస్త మంచినీళ్ళు తీసురా. అలాగేనండి. నందిని, ఆ పేపర్లన్నీ ఏంటమ్మా? హాస్పిటల్ బిల్లులు నాన్న. ఇలా ఇవ్వమ్మా. ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి చూస్తున్నారు? లక్ష్మి, ఈ బిల్లులేంటి లక్షల్లో ఉన్నాయి? ఆ విషయం హాస్పిటల్లోనే చెప్పాను కదండి. పెద్ద హాస్పిటల్ కదా, డబ్బు బాగా ఖర్చయింది. అవునా? నందిని, ఇన్ని డబ్బులు ఒక్కసారిగా ఎక్కడి నుంచి తెచ్చి కట్టారమ్మా? అప్పు తెచ్చి కట్టారా? అల్లుడు వెంకట్రావుది చిన్న ఉద్యోగం. ఇంత డబ్బు అతనికి అప్పుగా ఎవరిస్తారు? ఏమండి, ఎక్కడో చోట కష్టపడి తెచ్చాను అన్నాడు. అవన్నీ తర్వాత అల్లుడు గారితోనే మాట్లాడుదురు గాని. అవునా? మీరు పడుకోండి, ఆ బిల్లు రేట్ ఇవ్వండి. ఏమండి, ఇదిగో మంచినీళ్ళు తాగండి. పడుకోండి. మీరు పడుకోండి. అమ్మా, మనం ఇప్పటికైనా నిజం చెప్పాల్సింది. ఇంకా ఎన్ని రోజులు దాస్తామమ్మా? అక్క డబ్బు తెచ్చి ఆదుకోకపోతే నాన్న మనకి దక్కేవారా? క్షేమంగా ఇంటికి వచ్చేవారా? చెప్పమ్మా. అవునమ్మా, అమృతే లేకపోతే నాన్నగారు మనకి దక్కేవారే కాదు. అమృత కళ్ళల్లో మీ నాన్నగారు సంతోషంగా నవ్వుతూ కనిపించడం నా కళ్ళారా చూశానమ్మా. నాన్నగారి ప్రాణాలు నిలబెట్టిన దేవతమ్మ మీ అక్క. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి!
లక్ష్మి ఏంటండి? లక్ష్మి, నా అనుమతి లేకుండా అది ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది. ఈ రూమ్లో ఈ మంచం మీద పడుకుందా? ఏంటి నా మాటలు మీకు చేదస్తంగా అనిపిస్తున్నాయా? దానివలన ఇన్ని రోజులు ఎంత నరకం అనుభవించానో మీకు తెలియదు లక్ష్మి, నాకు మాత్రమే తెలుసు. అది ఈ ఇల్లంతా తిరిగే ఉంటుంది. దాని ఛాయలు, గుర్తులు, జ్ఞాపకాలు ఏవి ఈ ఇంట్లో ఉండకూడదు. ఇల్లంతా కడిగి శుద్ధి చేయించాలి, సున్నాలు కొట్టించాలి. అలాగేనండి. అసలు అది ఈ ఇంట్లో ఉందని తలుచుకుంటుంటేనే ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అమృత రాదు, దాని సంగతి మర్చిపోండి. మీరు కళ్ళు మూసుకుని ఇలా కాసేపు పడుకోండి. చూసావుగా మీ అక్క మీద ఎంత కోపంగా ఉన్నారో. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అమృత గురించి ఎలా చెప్పనమ్మా? నువ్వే చెప్పు. ఎలాగైనా నాన్న మనసు మార్చాలమ్మా. అక్క మంచితనం గురించి నాన్నకి తెలియాలి. ఆ ఫోటోలో నా పక్కన అక్క ఫోటో ఉండాలమ్మా. అది అక్క కోరికమ్మా. సరేనమ్మా, అక్క కోరిక నెరవేరుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. నువ్విక ఇంటికి వెళ్ళు. నువ్విక్కడుంటే నాన్నగారు మళ్ళీ డబ్బు విషయం అడుగుతారేమో. అలాగేనమ్మా. నాన్నతో చెప్పి వెళ్ళనా? అక్కర్లేదు, నేను చెబుతానులే. నాన్నని జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే, నువ్వు బయలుదేరు. బండాప్రా. బాయ్ ఏంటి బాయ్ ఇక్కడ ఆపమన్నారు? వికాస్ వుడ్ బి రేణుకరా షాపింగ్ చేస్తోంది. బాయ్ అంటే ఇంకా అర్థం కాలేదా? రేణుకని కిడ్నాప్ చేస్తున్నాం.